హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ తర్వాత చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మదిర సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆ 9 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ చింతలపాలెం అంటే కొత్తగా ఏర్పడిన మండలం సార్. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ మండలాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శానంపూడి సైదిరెడ్డి గారు దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి పెట్టి ప్రతి ఊర్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయని పనులు కూడా మేము సైరెడ్డి గారు అమ్మటి మా కొంతమంది కార్యకర్తలు ఎమ్మడబడి ఎన్నో కార్యక్రమాలు చేపించి అభివృద్ధి పనులు అయితే ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు పెట్టి మేము అనగానే పాపం స్పందించి మా పనులు చేపించినటువంటి ఘనత సైరెడ్డి గారిది. కాకపోతే మరి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీ వేయటం ఒక బాధాకరం. ఆ అభివృద్ధి ఎవరు చేయలే. గతంలో 70 సంవత్సరాలని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 70 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 4 సంవత్సరాల్లో చేసి చూపించిన వ్యక్తి సైదిరెడ్డి గారు. మరి ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ అనేవాళ్ళు లేకుండా పోయారు. ఇన్ఛార్జి ఉంటే పార్టీ క్యారెట్ ఎటు బాగాలేదండి. అందరూ కరెక్ట్గా ఉన్నారు. అన్ని ఊర్లలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ మారలేదు. అదేవిధంగానే పార్టీ కొనసాగుతూ ఉంది. ఓకే సార్, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే సైదిరెడ్డి గారు ఎందుకు ఓడిపోయిండు? ఈ మూడు సంవత్సరాల దాకా కూడా మంచిగా పరిపాలించిండు. ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఓడిపోవటానికి కారణాలంటే కొంత నాయకత్వం, కొంతమంది మాలో ఉండి కొంతమంది దొంగలు అప్పుడు ఆయన ఉండంగా ఆయన అమ్మడి తిరుగుతూ చలానమని అయ్యి ఆయన పోటీ సమయంలో లాస్ట్ మూమెంట్లో అందరూ కూడా దొంగలు పార్టీ వీడి అతన్ని అన్యాయం చేసి చాలామంది వెళ్ళిపోయారు. ప్రతి ఊరి నుంచి మెయిన్ ఉన్న కార్యకర్తలు లేస్తే ఆయన అమ్మడ కూర్చొని పక్కన కూర్చొని రాజకీయం చేసే వ్యక్తులు కొంతమంది దొంగలు పోయి ఆయన అన్యాయం చేయటం దురదృష్టకరం. ఆ విధంగా పోవటం జరిగింది. అదేవిధంగా దొంగ హామీలు కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి 6 హామీలని దొంగ హామీలు ప్రవేశపెట్టి ప్రజలను నమ్మించి ఇప్పుడు ప్రజలు ఏంటండి, ఇప్పుడు 2,000 పెన్షన్ 4,000 ఇస్తున్నాడు. అట్లా ఆడవాళ్ళకి 2,500, గ్యాస్ 500, ఇట్లా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, ఇక్కడ సైదిరెడ్డి గారు పార్టీ మారాడు ఎందుకు అని అడిగితే మీలాంటి నాయకులు అంటే మీ పార్టీ వాళ్ళే కొంత అక్రమ సంపాదన దాచుకోవడం కోసం అధికారం అంటే బీజేపీ వైపుకి వెళ్ళింది అనేది ఒక వినికిడి సార్. ఇది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవంగా సార్, అది తప్పు. అలా చేయలేదు అతను. కాకపోతే మనం ఆ స్థాయి లీడర్లం కాదు. కానీ అతనికైతే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కో టైంలో మాట్లాడిన మాటలకి కొంత బాధపడిపోయిందేమని మా ఆలోచన. ఆయన ఏంటంటే కొన్ని మీటింగుల్లో ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నా నేను పదవిలో ఉంటా, ఏ పార్టీ ఉన్నా నేనే లీడ్లో ఉంటా అనేది ఒకటి జనాల్లోకి తీసుకుపోయి నమ్మించిండు. దానివల్ల మనస్తాపం చెందేమని నా అవగాహన. సైరెడ్డి గారు ఆ విధంగా ఏమైనా పోయిండేమని నా ఆలోచన అండి. కాకపోతే అంత స్థాయి మంది కాదు. అతను ఎలాంటి మాకు కూడా చెప్పలేదండి వాస్తవంగా. ఇట్లా పోతున్నా నాకు ఎట్లా ఇబ్బంది జరిగిందని చెప్పలేదు. కాకపోతే ఆయన మట్టికి ఏదో కేసీఆర్తో మాట్లాడుకున్నట్టు ప్రభుత్వం 1-2 తక్కువైతే నేను మీ కళ్ళే వస్తా, ఏదో ఒప్పందాలు అయితే జరిగిననేది జనాలు వినికిడండి. ఓకే సార్, ఇక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మాకంటూ ఒక లీడర్ లేడు, ఉన్నతను కూడా మమ్మల్ని మోసం చేసి గెలిపిస్తే మోసం చేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు సార్. నిజంగా మిమ్మల్ని మోసం చేసినట్టే కదా సార్? వాస్తవానికి జనాలనైతే మోసం చేసినట్టే సార్, వాస్తవానికి మోసం చేసినట్టే. కాకపోతే ఆయన మనసులో ఏముంది అనేది మనకు తెలియదు. అదేనండి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీఆర్ గారు టచ్ పెట్టుకున్నాడు. మనం ఎదగనీరు అనే కాన్సెన్స్తో పోయింది అనేది మా ఆలోచన.
కాకపోతే ఆయన అయితే మమ్మల్ని సర్లేండి ముంచేదే ఉంది, ఆయన దారి ఆయన చూసుకుండు. మాకు పార్టీ అన్నుంది, ఒకరితో మా సంబంధం లేదండి. నెక్స్ట్ వచ్చే లీడర్తో మేము సంబంధాలు పెట్టుకుంటాం. పార్టీ పరంగా మేము పార్టీని బలోపేతం చేయడానికే ముందుకుంటాము. సార్ ఇప్పటికిప్పుడు హుజూర్ నగర్లో ఎన్నికలు వస్తే మీకు లీడర్ ఎవరు సార్? ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఇప్పుడంటే మాకు ఈ వరంగల్ సభ అయిన తర్వాత మాకు ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సభ చూసిన దాకా మాకు ఇన్ఛార్జి వస్తాడు. మా పార్టీ క్యాడర్ ఎక్కడికి పోలేదండి. ప్రతి గ్రామంలో కింద నుంచి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఈ లోకల్ ఎలక్షన్ ఉన్నాయి కదా సార్, సర్పంచులు ఎప్పుడు జరిగినా మేమే గెలుస్తుంది. ఇక్కడ 90% మా పార్టీ వస్తుంది, మా అభ్యర్థులే గెలుస్తుంది. ఓకే సార్, రేపు 27 నాడు జరగబోయే వరంగల్ సభ దేన్ని ఉద్దేశించి పెడుతున్నారు సార్? 27వ తారీఖు ఇప్పుడు అసెంబ్లీలో ఇక్కడ ఏదో వాగుతున్నారు కదా సార్, కేసీఆర్ బయటికి రాడు, అసెంబ్లీకి రాడు, అది చేయడు ఇది చేయడని. అదేందో జనాల్లో అసెంబ్లీకి వచ్చేదని జనాల్లోకి పోయి జనం నుంచే నేను బలోపేతం అవుతా, జన సమస్యలు నేను స్పందించి మాట్లాడతా, జనంలోకే నేను పోతానని ఒక ధ్యేయంతో, నాకు జనమే కావాలి అనే ఉద్దేశంతో ఒక సభ ద్వారా అందరికీ ఒక నిర్దిష్టమైన దిశానిర్దేశం చేయడానికి సభ పెట్టడం జరిగింది. ఓకే సార్, ఈ కొత్త మండలంగా ఏర్పడిన చింతలపాలెంలో మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏమేమి ఇక్కడ లబ్ధి చేకూరినాయి సార్? పథకాలు గతంలో పింఛన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ మురబ్ కానివ్వండి, ఎన్ని రుణమాఫీ రైతు పెట్టుబడి సాయం కానివ్వండి, ప్రతిదీ కేసీఆర్ చెప్పినట్టు అన్ని పథకాలు కూడా జనాలకి సకాలంలో అందినవి, వినియోగించుకున్నారు. ఇవాళ పరిస్థితి లేదండి. అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము ఏది చెప్పినా, మాకు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బైపాస్ చేపిస్తా అని చెప్పి 1-2 టయాలు జనాలను ఓట్లు వేయించుకొని ఏని పరిస్థితి, దాన్ని కూడా మేము బైపాస్ చేయించినాం. ఇక్కడ వాగు బ్రిడ్జి సార్ మీరు వస్తుంటే వచ్చారు, వాగు బ్రిడ్జి చేయించినాం. అట్నే ఒడ్రోళ్ళకు శ్మశానం, మనిషి చనిపోతే పోవటానికి వాగవతలకి పోవటానికి శ్మశానానికి మార్గం లేకపోతే వాళ్ళు చేపిస్తానని చేపించకపోతే మా అభ్యర్థి సైరెడ్డి గారు 30 లక్షలు పెట్టి బ్రిడ్జి కూడా చేపించిన ఘనత మాది. ఇట్లా రోడ్లు కానీ, పొలాలకి పోవటానికి డొంకలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఫ్యాక్టరీ నుంచి కొంత సంవత్సరానికి 1 కిలోమీటర్ రోడ్డు మా ఆధ్వర్యంలోనే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము దగ్గరుండి పోరాడి చేసిన ఘనత మా టీఆర్ఎస్ పార్టీదండి. ఓకే సార్, ఇక్కడ మొత్తం కూడా ఎడారి లెక్క ఉంది సార్. ఇక్కడ ఎందుకు అంటే రైతులు మొత్తం మిర్చినే పెడుతున్నారు, వరి వైపుకు వెళ్ళట్లేరు. అంటే సాగునీరు లేకపోవట్లేరా, లేక గిట్టుబాటు ధరలే లేకపోవట్లేరా సార్? సార్ మాకు ఫస్ట్ నుంచి వరి మీద ఇది లేదు సార్, మాకు వాటర్ లేక వరి పండించరు. అప్పుడైంది సాగర్ నుంచి 15 రోజులకి 20 రోజులకి నీళ్ళు వచ్చే పద్ధతిలో ఉండేది. దాని మీద వరి అట్టా పండిలేము మేము. అందుకని పత్తి, మిర్చి మేము ఎక్కువ ఫస్ట్ నుంచి. ఇప్పుడు స్కీమ్ ఉందండి మాకు, చాలా కాంచి స్కీమ్ ఉంది. స్కీమ్ ఉన్నా కానీ మేము మిర్చి, పత్తి మేమున్న 10 సంవత్సరాలలో మిర్చి 20,000 నుంచి 25,000 రూపాయలు అమ్మినండి 10 సంవత్సరాలు కూడా. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఇప్పుడు 6,000, 7,000, 8,000 హైయెస్ట్ కాయ కూడా, మంచి కాయ కూడా సార్ 10,000 టాపు. రైతులైతే అన్యాయం, కౌలు కూడా వెళ్ళక కౌలు తీసుకుంటే 30,000 సార్ ఎకరం. పెట్టుబడి పెట్టి చేస్తే ఇప్పుడు ఎకరానికి మినిమం 50,000 లాస్ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి చూస్తే. రైతు పరిస్థితి మరీ ఘోరం సార్. రైతే రాజ్యం అంటారు, రైతే ఎన్నుకుంటారు. దేనికి సార్ రైతు? ఇవాళ గడవగా కొంతమంది హైదరాబాద్ పోయి ఏదో కంపెనీలో వాచ్మెన్ కొంటామో, సెక్యూరిటీ కొంటామో. రైతు పరిస్థితి మరీ ఘోరం సార్, బాగా దెబ్బతిన్నారు. మా ఊర్లో అయితే చాలామంది పొలాలు అమ్ముకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఈ సంవత్సరం వచ్చింది సార్. జనాలు అయితే సార్ మరీ ఘోరంగా ఉన్నారు సార్. ఏదో ఉన్నోడే కానీ పేదవాళ్ళు అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. అభివృద్ధే లేదు, మాటలే కానీ చేసి ఇప్పటికి సార్ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఏం పని చేసి ఒక్క పని చెప్పింది, ఒక్క పని చూపించండి ఎక్కడన్నా కానీ, చేసిన పరిస్థితి లేదు. ఓకే సార్, కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు ఒకటైనా ఈ 500 బోనస్ వేసింది సార్ వడ్లకి.
ఇక్కడనేమో వరిసేనులు పండించట్లేరు, మొత్తం మిర్చి పత్తినే ఉపయోగిస్తుంది. మరి ఆ 500 బోనస్ ఎవరికి వర్తిస్తుంది అంటారు సార్ ఇక్కడ? సార్ మా మండలం వరకే సార్ ఇక్కడ పత్తి మిర్చి. మేల చెరువు దాటితే వరి పొలాలు ఎక్కువ. ఓన్లీ మా మండలంలో అది కొద్దిగా మా కాడే, కానీ మిగతాలే మొత్తం వరే సార్. బోనస్ అనేది బోగస్. బోనస్ లేదు, మాటలకే పరిమితం. ఈ సొసైటీ వాళ్ళు కొంటున్నారు, తీసుకుంటున్నారు. బోనస్ అయితే పట్ల రైతులు పోయి అక్కడ పోయి గొడవ చేసినా ప్రభుత్వం అయింది మేమేం చేసేమి అనే పరిస్థితికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాట్లాడుతున్నారు. ఎక్కడ సార్ బోనస్? ఆడింది సార్ బోనస్? ఊరిస్తున్నారు. మాటలకే బాగా గారడీ చేస్తున్నారు సార్ జనాలు నమ్మించి. ఇక్కడ ఉన్న వాళ్ళకి బోనస్ తెలియదు, మాకైతే ఏరుగా సార్ ఓట్లకే బోనస్ అంటుండు. మా మండలంలో ఒడ్లు పండించే వాళ్ళు తక్కువ. అటేపు ఉన్న వాళ్ళు ఉన్నారు, మాకు రాంపురం ఉంది, మేల చెరువు ఉంది, అక్కడ పండిస్తారు సార్. బోనస్ అనేది లేదు ఇంతవరకు. ఓకే సార్, మరి ఇక్కడ మీరు గత ప్రభుత్వంలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? ఈ ప్రభుత్వం వచ్చి సన్నబియ్యం ఇస్తుంది కదా సార్. సన్న బియ్యం అని మీరు అంటున్నారు, ప్రజల్లో పోయి అడగండి సార్ ఏం బియ్యం ఇస్తున్నారు. కొంతమంది చూసిన కూడా వార్తల్లో లడ్డు బియ్యాన్ని మిల్లు పట్టించి బాగా పాలిష్ చేయించి సన్న బియ్యం లెవెల్లో జనాలకి ఇచ్చేస్తున్నారు. ఒక్కోసారి ఇస్తున్నారు, మా కాడైతే అదే ఇస్తున్నారు. చాలా మందిని అడిగినాం, మేము అడిగితే ఉట్టిదే ఈ లడ్డు బియ్యం పాలిష్ చేయించి ఇస్తున్నారు, సన్న బియ్యం కాదని మాట్లాడుతున్నారు. ఏడు సార్ సన్న బియ్యం? ఆయన మాటలు చెప్పడం, ఆయన క్యారేజ్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తుంది, ఆయన ఒక ఇంట్లో భోజనం చేసినట్ట ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ ఫేక్ న్యూస్ సార్, ఇవన్నీ వాస్తవాలు కాదు. ఆ వాస్తవాలు ఏందో జనాల్లోకి పోండి, అడగండి, జనాలే చెప్తారు. ఓకే సార్, మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సును కూడా ప్రవేశపెట్టలేకపోయింది ఎందుకు సార్? సార్ నాకు తెలిసి ఉచితం అనేది రాజకీయ ఇది వల్ల చేసుకోవడం తప్ప ఈ ఉంటున్న ఉచితాలు పెంచుకుంటూ పోయి మనం ఆగం చేసుకోవడం తప్ప రెండోది లేదు సార్. ఏంటి సార్ ఈ ఉచితాలన్నీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు సార్. ఇవాళ ఇది ఉంది, ఉపాధి హామీ ఉంది, ఎంత అవకతవకలండి దాంట్లో. మేమున్నప్పుడు ఒక తిరుగుంది, ఇవాళైతే మరి దొంగలు దోపిడే అండి. ప్రతివాడు పని చేసినా చేయకపోయినా బిల్లులు పెట్టుకోవటం, కొంతమంది సెల్ నెంబర్లు ఇవ్వటం, డబ్బులు వేయించుకోవడం, తీసుకోవటం. ఉపాధి హామీ అంతా దండగా 2 ఏళ్ళు సార్. అదే రైతుకు అనుసంధానం ఇస్తే రైతు పని చేయించుకుంటాడు, మిర్చి కోపించుకోవటం, పని చేయించుకోవటం, ఆ పరిస్థితి లేదు. అది మరీ ఘోరం సార్. ఉచిత పథకాలు కూడా సార్, ఉచిత పథకాలు పెడితే వైద్యం పెట్టాలా, విద్య పెట్టాలా, ఫ్రీ చేయాలి సార్. రైతు కరెంట్ ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, చాలు సార్. మీరు ఉచిత పథకాలు ఏమి ఇవ్వకపోయినా మాకు అవసరం లేదు. అవి ఉంటే ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యిద్ది, రైతు నీళ్ళు ఉంటే బాగుపడతాడు, కరెంట్ ఉంటే రైతు బాగుపడతాడు, విద్య ఉంటే విద్యార్థులు బాగుపడతారు ఫీజు లేకుండా. ఆ 4-5 ఉచితం చేస్తే మిగతాయి మొత్తం తీసేసిన అభ్యంతరం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది మన రాష్ట్రం. ఓకే సార్, ఇప్పుడు ఉపాధి హామీని వ్యవసాయానికి చేస్తే, అటాచ్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు, రైతులకు న్యాయం జరుగుతుంది? ఎట్లా సార్? ఏ విధంగా జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఉపాధి హామీ అనేది ఒక గంట సార్ అటు చేసేది, గంట కూడా ఏదో పోతారు, అటు కూర్చుంటారు, ఏదో లెక్కక పోతున్నారు, పని చేయట్లేదు సార్. అదే రైతుకి ఇస్తే మేము దగ్గర ఉండి పని చేయించుకుంటాం. ఏ పని అంటే ఆ పని చేయించుకుంటాం. వాళ్ళు మిర్చి కోయాలంటే 300 రూపాయలు, 350 రూపాయలు మేము ఇవ్వాలి. అదే వాళ్ళు వాళ్ళని పంపిస్తే మేము మిర్చి కోపించుకుంటాం, లేకపోతే ఇంకో పని చేయించుకుంటాం. రైతుకి అనుసంధానం చేస్తే మంచిది సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం మీకు ఎందుకు తట్టలేదంటారు సార్? సరే సార్, మాకు తట్టిద్ది, కానీ ఆ లెవెల్లో మేము చెప్పినా మరి వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు చేశారేమో. కానీ ఇదైతే రైతుకి అనుసంధానం చేసి రైతు కలిగిస్తేనే మంచి జరుగుద్దని మా ఉద్దేశం సార్. ఓకే సార్, ఈ కొత్త మండలంలో విద్యా వైద్యం ఏ విధంగా బలోపేతం చేశారు సార్ మీరున్నప్పుడు? మేమున్నప్పుడా సార్? మేమున్నప్పుడు గురుకులాలు కానీ కేసీఆర్ గారు ఎన్నో పెట్టి ఫుడ్తో సహా మంచిగా ఇచ్చి మంచి విద్యను అందించింది కేసీఆర్ గారు. మీరు ఎక్కడైనా అడగండి సార్. మాకు మఠంపల్లి ఉంది, చిలుకూరు ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మల్లారెడ్డిగూడెంలో మేము ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాం. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు, పురుగులు అన్నం తిని హాస్పిటల్ పాలయ్యి ఎంతో ఇబ్బందులు పడి విద్యార్థులు కూడా మరి మాట్లాడిన పరిస్థితి మీరు చూసే ఉంటారు. మరీ ఘోరం సార్. ఇవాళ అయితే కేసీఆర్ కూడా నెంబర్ 1గా విద్య బ్రహ్మాండంగా చెప్పించండి. గురుకులాల్లో కానివ్వండి, అన్నిట్లో విద్య మంచిగా ఉంది సార్. ఓకే సార్, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ
భూతగాదాల విషయంలో మీ అంటే కేటీఆర్ కూడా 10,000 కోట్ల ఆర్థిక నష్టం వస్తుందని అంటున్నాడు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి వాస్తవమే కదా సార్ అది. ఇప్పుడు అది ఆ కాలేజీకి సంబంధించిన భూమి అప్పట్లో ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ దాన్ని అమ్ముకొని ఇది చేయాల్సిన అవసరం ఏంటి సార్? అక్కడ పక్షులు ఏమంటారు, అన్నీ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమ్ములు ఉన్నాయి, అన్నీ చూస్తూనే ఉంటారు. అది ఫేక్ న్యూస్ అంటారు. ఫేక్ కాదు సార్, వాస్తవం అది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన తీర్పు ఏదో ఇచ్చినట్టు అనుకూలంగానే ఇచ్చింది, ఈ ప్రభుత్వానికి యాంటీగానే ఇచ్చింది. అది దారుణం సార్. అది కాకుండా వేరే లేవు సార్, ఏమి చూసుకోండి. దాని జోలికి ఎందుకు పోవాలి? విద్యార్థులు అవంతరం ఇది చేస్తే వాళ్ళని కొట్టి ఈడిసి ఇంత దుర్మార్గం అండి. విద్యార్థులు ఇప్పుడు అది ఉండాలనేగా సార్ అన్నారు, అడవనేగా కాపాడాలా, చెట్లు నరకటం ఏం సార్ ఇవ్వాలా? చెట్లు మనం పెంచుకున్న చెట్లు నరకటం అంత దుర్మార్గంగా ఉంటుందా సార్? అది తప్పు సార్. అది అది ఆ కాలేజీకి దానికే చెందాలి. ఓకే సార్, ఇక్కడ అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానమైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇక్కడి నుంచే టికెట్ ఇవ్వడం జరిగింది సార్. ఆమె ఓడిపోయింది. తర్వాత ఆమెకి న్యాయం చేయలేదని అంటున్నారు సార్. ఇప్పుడు అదే ప్రభుత్వం, అధికార ప్రభుత్వం వాళ్ళకు ఎమ్మెల్సీ ఇస్తామంటున్నారు. ఎంతవరకు వస్తారంటాయి సార్? ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చారా సార్? ఇస్తారు, ఇంకున్నాయో. ఏంది సార్ వాళ్ళు ఇచ్చేది? చూస్తాగా, మాలో మేము ఇస్తామన్నాం సార్, ఎమ్మెల్సీ ఇస్తామని మా వాళ్ళు అన్నారు. నాకు ఎమ్మెల్సీ వద్దు, ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టింది. ఎమ్మెల్సీ అయితే అప్పుడు తీసుకోమని అడిగారు సార్. నాకు వద్దని ఎమ్మెల్యేకే నిలబడింది ఫస్ట్. కాబట్టి ఆమె కొంచెం మాట్లాడటం కొద్దిగా తెలియపోవటం, కొత్త కావటం, కొద్దిగా ఇక్కడ ఇబ్బంది జరిగినమాట వాస్తవమే. అప్పట్లో ఇబ్బంది, మేము కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాం, గెలిపించడానికి పోరాడినాం, అన్నీ చేసినాం సార్. అప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోవటం జరిగింది సార్. అంటే కవితకి ఇచ్చే ఎమ్మెల్సీ ఇస్తే అంటే కొడుకు చనిపోయిన బాధ కొద్దిగా మరిచేది ఉండే కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ వద్దని కదా సార్. ఎమ్మెల్సీ అంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, ఫస్ట్లోనే ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేకే ఉండాలని ఉద్దేశం. ఎక్కడ సార్, నాకు ఇక్కడ ఏదో ఒక పదవి కావాలన్నట్టు అన్నప్పుడు సార్ అట్నే ఉంటే ఇచ్చేవాళ్ళు. అనవసరంగా కాంగ్రెస్లో పోయారు. వాళ్ళని నమ్మి, కాంగ్రెస్ వాళ్ళు నమ్మితే ఏం జరుగుద్దో భవిష్యత్తులో ఆమెకే అనుభవం అయింది. తిరిగి మా దాంట్లోకి వస్తుంది, మా దాంట్లోనే ఆమెకు న్యాయం జరుగుతుంది. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ సార్, ఇక్కడ అంటే మొత్తం అడవి ప్రాంతం వస్తున్నాయి నీళ్ళు? వస్తున్నాయి సార్. ఎక్కడ సార్ మీరు వస్తున్నా చూడండి సార్. పొద్దున్నే మేము వాకింగ్ పోతూనే ఉంటాయి, ఈ రోడ్లో సౌండ్లు వినొస్తూనే ఉంటాయి సార్. వాటర్ ఫుల్గా వస్తుంది, కావాలని మీకు చూపించమన్నా చూపిస్తా. మాకు ఇక్కడే కదా సార్, మా ఊరు మొత్తం నడుస్తుంది సార్, మంచిగా ఉంది. కరువులో ఆదుకుంది భగీరథ నీళ్ళు. మా ఊరు రామాపురం, రేవూరు, అది లేకపోతే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు జనాలకు తెలుసు సార్. భగీరథ నీళ్ళు మాకు కాపాడినాయి సార్. ఓకే సార్, అలానే సాగునీరు అందించలేకపోయిందా మీ ప్రభుత్వం ఇక్కడ రైతులకి? సాగునీరు అంటే అప్పట్లో మాకు చివరగా సార్, సాగర్కి చివరి ఆయకట్టు, మేల చెరువు దాకా మాగాళ్ళు ఉన్నాయి సార్, ఊరి అక్కడ దాకా మంచిగా వస్తాయి. ఆ నుంచి రావటం అనేది కొద్దిగా ఇబ్బందే, మా 4-5 ఊర్లకు ఇబ్బంది. కానీ ఆరుదల్లిగా 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మేము పోయి కాలం మేము తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు దాకా మేము ఇది చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మాకు లిఫ్ట్ శాంక్షన్ అయింది. కృష్ణానది నుంచి లిఫ్ట్ మా ఊరి వరకు సార్, లిఫ్ట్ ఇప్పుడు నడుస్తూనే ఉంది మంచిగా. మా ఊరు మాకుంది, అటు మల్లారెడ్డిగూడెం అటు ఒక లిఫ్ట్ ఉంది సార్. కృష్ణపట్ల రాజశేఖర రెడ్డి టైంలో 5-6 లిఫ్ట్ ఉంది సార్, మంచిగా నడుస్తుంది. వాటి వల్ల మాకు కొద్దిగా ఇబ్బందులు తగ్గినాయి. ఓకే సార్, మధిర సత్యనారాయణ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో అనుసంధానం ఉంది, పదవులు ఏదో ఆశిస్తుంది, పార్టీ మారుతాడనేది ఇక్కడ గుసగుసలు సార్, ఎంతవరకు వస్తుంది? నేనా సార్? మీరేగా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను పార్టీలో ఉండగా కూడా అప్పుడున్నప్పుడు చంద్రరావు గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఫస్ట్ టైం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మేము చేసినాం సార్ ఫస్ట్ టైం. అప్పుడు రూపాయి అయిపోయినా మేము సందాలు వేసుకొని ప్రతి గ్రామంలో సందాలు వసూలు చేసి ఆయన కోసం కష్టపడి చేసినాం. ఫస్ట్ టైం ఓడిపోయింది సార్, రెండోసారి గెలిచిండు. గెలిచినా కానీ ఆయన ఊరు పట్టించుకోడు సార్, ఊరికి ఒక వ్యక్తిని పట్టించుకుంటాడు. ఇంకా వన్ వే ఆయన చెప్పిందే వింటాడు. ఇంకా ఓరిపోయినా ఓరు చెప్పింది నిండు, మంచైనా చెడైనా, చెడు చెప్పినా నువ్వు చెప్పిందే వింటాడు. అది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ అంటే అది ఇండు. ఫస్ట్ ఓరు చెప్తే వాళ్ళ మాటే వింటాడు, వాళ్ళ మాటని ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అధికారులని బెదిరించటం, నాయకులను కలవకపోవటం. ఒక దొండపాడు వచ్చిందనుకో సార్,
ఒక ఇంట్లోనే కూర్చుంటాడు, వేరే వాళ్ళకి యాడికి పోడు, ప్రచారానికి రాడు. ఆయన ఒక నియంతలాగా ఉంటాడు కాబట్టి మాకు ఇష్టం లేక మేము పక్కబోవడం జరిగింది సార్. ఓకే సార్, ఇక్కడ నీటిపారుదల శాఖ కొనసాగిస్తున్నారు సార్. ఇక్కడ రైతులకు నీళ్లు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు సార్? సాగునీరు సాగునీరు సార్ పోయిన 10 సంవత్సరాలు ఏనాడు నీటి పెద్దలు లేకుండా చూసిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు మా కానించి నీళ్లు తరలి ఖమ్మం పోతుంటే పోలీసు వాళ్ళని పెట్టి లస్కర్లను పెట్టి మా వరి పొలాలు ఎండిపోతుంటే ఖమ్మం తరలిచ్చిండండి. ఇక్కడ గెలిచి ఇక్కడ నీటిపారుదల మంత్రిగా ఉండి మా నీళ్ళనాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు తరలించపోతుంటే చూస్తూ ఊరుకున్న ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేము ఓట్లెత్తే గెలిచి పదవులు తీసుకొని మా ఊరి పండాలు ఎండిపోతున్నాయి సార్. అల్లోని అల్లాడుతుండ్రు రైతులు, మొత్తుకుంటున్నా మా గోడు వినిపించలేదు సార్. ఎన్నో ఎకరాలు ఎండిపోయింది. మా జగదీశ్వర రెడ్డి గారు ఓటం చూసి చాలా మట్టి పోయిండు, తిరిగిండి, చూచిండు. జనాలు మొత్తుకుంటున్నా, మేము మొత్తుకుంటున్నా. పోలీసు వాళ్ళ దౌర్జన్యం చేసి నేను ఇక్కడికి తరలించి అక్కడ వాళ్ళకి మేలు చేసిండు కానీ మాకు మేలు చేయడం జరగలేదు. చాలా పొలాలు ఎండిపోయినాయి సార్. రైతులు కూడా తగలబెట్టుకుంటారు కూడా పొలాలు. మీ వార్తలు కూడా చూస్తున్నాం సార్ మీరు రోజు. ఓకే సార్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీతోటే అంటే దగ్గర ఉండి గెలిచినా మీ పార్టీలకు వస్తే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఒప్పందాలు చేసుకొని వచ్చిందనేది ఒక వినికిడి సార్, అప్పుడున్న వినికిడి. అది వాస్తవం అంటారా? వాస్తవాలు అయితే మాకు తెలియదు సార్. మీరు అన్నట్టు జనాలు అనుకోవటం వాస్తవం. అందరూ అనుకున్నారు సార్, వాస్తవం అయితే అనుకున్నారు. కాంగ్రెస్ ఎక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ మీరు గెలిచినా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, మేమే పెత్తనం చేసేది అన్న మాటలు కూడా మేము విన్నాం. కానీ కొద్దిగా బాధపడ్డాం. బాధ అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు దాకా పోరాడి ఆయనే మళ్ళీ ఇటు వస్తున్నాయి, మళ్ళీ ఆ క్యాడరు కాంగ్రెస్ క్యాడరు టీఆర్ఎస్లోకి వచ్చి మీరు పెత్తనం సాగిస్తే మా పరిస్థితి ఏందని మాకు ఆందోళన ఉంది. మేము బాధపడ్డాం. తర్వాత ఏం జరిగిందో సీట్లు వాళ్ళకి ఎక్కువ జరిగింది, ఇటు రాలేకపోవటం, అటు ఆగిపోవటం, అవన్నీ అయితే జరిగిన మాట వాస్తవం సార్. ఓకే సార్, ఇక్కడ జిల్లా మంత్రి మాజీ జగదీశ్వర్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సార్ ఒక్క క్షణం, ఇప్పుడు మీరు కరెంటు పోయింది, ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదు సార్. ఎంత ఎండాకాలం అయినా కరెంటు కానీ నీళ్లు కానీ ఎనీ టైం సార్ జగదీశ్వర్ రెడ్డి ప్రతి నియోజకవర్గం తిరిగి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరికి కూడా అన్నంటూ ఉంటూ ప్రతి విషయంలో కూడా స్పందించి మాకు అభివృద్ధి పదంలో దాంట్లో ముందు నడిపించిండు. ఏ సమస్యలు రాకుండా 10 సంవత్సరాలు దిగ్విజయంగా మేము పరిపాలన కొనసాగించను. ఏనాడు ఆ 10 సంవత్సరాల్లో ఇవాళ ఉన్న పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు సార్ మీరే బాగురు. మేము చింతలపాలెం మండలంలో కొన్ని గ్రామాలు పోతుంటాం సార్, వాళ్ళే అంటున్నారు నెక్స్ట్ మీలేరే, మాదేమీ లేదు, అసలు మా పరిస్థితి ఘోరంగా ఉంది. మెయిన్ 4 మండల నాయకులు అంటున్నారు సార్. ఇవాళ నియంత పరిపాలన అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మండల పార్టీ నాయకులు కూడా ఒక్కడే సార్. ఏదైనా పక్కన వాళ్ళని కూడా మాట్లాడి పలకరించేది లేదు. వన్ సైడ్గా నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఒకటి నడుస్తుంది ఇక్కడ. మరీ దారుణం సార్. ఇక్కడైతే వాళ్ళే చెబుతున్నారు నెక్స్ట్ మీరేలే, మీరే వస్తారులే, భయపడవాకండి అని వాళ్ళే మాకు సలహాలు ఇస్తుంటారు సార్. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ మండలంలో. నాకు బంధుత్వం ఉంది ప్రతి ఊర్లో. మాకైతే ఇబ్బంది లేదు సార్. ఏ ఎలక్షన్ పెట్టినా మేము గెలుచుకుంటాం. ఓకే సార్, ఇక్కడ అంటే జమిలీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి కేంద్రం అంటుంది సార్. దీనిపైన మండల నాయకులుగా మీరేమంటారు? జమినీ ఇంకా స్థాయిలో మాట్లాడేవా ఇది కాదులే కదా సార్. సరే జమినీ ఎలక్షన్ వస్తే మంచిది, రానివ్వండి. వస్తే మనం ఆపలేం కదా సార్. వచ్చేదాన్ని అయితే మనం ఆపలేము. ఏది వచ్చినా ఎదుర్కోవటానికి మేము ముందుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సార్. కాకపోతే సాపనింద నీరులాగా కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి రైతులు కానీ కూలీలు కానీ అందరు సార్ కనిపెట్టుకొని ఎదురు చూస్తారు.
జూన్ అన్నారు, మన జూన్ అన్నాడు, డేట్లు వేసుకుంటా పోతా. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేమే గెలుస్తాం సార్, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఓకే సార్, ఇక్కడ గ్రామ పంచాయతీలను అంటే నూతన గ్రామ పంచాయతీలు చేసింది సార్ తాండాలన్నప్పుడు మీ ప్రభుత్వం. అవును సార్. దాని ద్వారా గ్రామ పంచాయతీలు మొత్తం కూడా ఎక్కడ డెవలప్ కాలేదని ఇప్పుడు అధికార పక్షం అంటుంది సార్. ఎంతవరకు వాస్తుంటారు సార్? వాళ్ళు సర్లే, అధికార పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు అభివృద్ధి జరిగింది సార్, జరగలేదని వాళ్ళు అంటారు. వాళ్ళ తండాలకి వాళ్ళనే రాజులు చేసినాం. మా తండా 5 కోట్లు సార్. మా గ్రామ పంచాయతీ 800 చిల్లర ఓటర్స్, 5 కోట్లు పెట్టి అభివృద్ధి మేము చేసినాం. మా సర్పంచే మేము అభివృద్ధి చేసినాం. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ప్రతి తండాలలో మేము అభివృద్ధి చేసినాం. వాళ్ళని అడిగినా చెప్తారు సార్. అంటే సర్పంచులకు అప్పుడు కేసీఆర్ గారు 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి గ్రామ పంచాయతీలకు అది ఇవ్వలేడు. సర్పంచులకు కూడా బిల్స్ రాలేవు. ఇప్పటికి కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లాంటి పరిపాలన బీఆర్ఎస్ అని అంటున్నారు సార్. దానికి మీరు ఏం చెప్తారు? బిల్లులు అనేది సార్ 90% వర్కులు చేసి పూర్తి చేసిన వాళ్ళకి వచ్చినాయి సార్. మా సర్పంచ్ ఉన్నాడు సార్, మ్యాక్సిమం వచ్చేసినాయి. ఓరో పెండింగులు పెట్టుకొని వర్కులు చేయక, వర్కులు ఆగిపోయిన బిల్లులు పెండింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ వర్కులు పెండింగ్ లేకుండా అయిపోయిన వాటికైతే సార్ వచ్చింది. వీళ్ళంతా తప్పు. కొంతమంది ఆర్థికంగా లేక పనులు చేయకపోతే బిల్లులు అని వస్తాయి సార్, రావు కదా. అలాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ సార్ చేసిన వాటికైతే మ్యాక్సిమం 90% వచ్చింది సార్. కొద్దో గొప్ప ఆగి ఉండొచ్చు. అవి ఇప్పుడు రావడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. అవి వెనకబెట్టి వాళ్ళు చేసిన వాటికి ఇప్పుడు ఇచ్చుకుంటున్నారు. ఓకే సార్, ఇక్కడ చాలా వరకు రుణమాఫీ కాలేదంటున్నారు సార్. ఏ రైతుని టచ్ చేసినా మాకు రుణమాఫీ కాలేదని అంటున్నారు సార్. ప్రతిపక్షంలో మీరు ఉన్నారు మండల నాయకులుగా, రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు సార్? రుణమాఫీ అనేది కాలేదు సార్. వాస్తవంగా సగమైంది సార్. 50% రుణమాఫీ అయింది. నాకే ఉంది సార్. మా ఇంట్లోనే మేము 3 ఉన్నాం. వాస్తవంగా 3కి 2 లక్షల లోపే ఉన్నాయి. ఒక్కళ్ళకి కూడా కాలే. ఊర్లో చాలామందికి కాలేదండట, ఏదో కొంతమందికి అయినాయి. 800 మంది సార్ మొత్తం. సార్ ఇప్పుడు కాని వాళ్ళు రుణమాఫీ కాని వాళ్ళు 800 మంది సార్. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేస్తుంది సార్, ఇప్పుడు కానీ గతంలో కానీ? గతంలో సార్ చేసింది ఏమీ లేదు. ఒక్క లిఫ్ట్ తప్ప గతంలో చేసింది ఏమీ లేదు సార్. ఆ లిఫ్ట్ కూడా అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల లిఫ్ట్ వాటికి చేసింది సార్. ఇక్కడ మల్లారెడ్డిగూడెం, చింతిర్యాల కొన్ని లిఫ్ట్ వేసి చేసిన మాట వాస్తవం. అది రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆ ఒక్కటి తప్ప ఏ అభివృద్ధి మాకు జరగలేదు సార్. ఓకే సార్, ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి వ్యత్యాసం ఏంటి సార్? గత ప్రభుత్వంలో చెప్పకుండానే కన్యాలక్ష్మి ఇచ్చింది సార్, రైతు భరోసా ఇచ్చింది. ఈ ఆడపిల్లలకి ప్రసవిస్తే 12,000 13,000 కిట్టు, సీఎం కిట్ ఇచ్చిండు. ఇవన్నీ చెప్పకుండా ఇచ్చింది సార్. ఊరిగా మేనిఫెస్టో లేదు, చెప్పకుండా ఇచ్చిండు. మీరు ఇవాళ చెప్పిన 6 పథకాల్లో ఏముంది సార్? ఒక బస్ అన్నారు, గ్యాస్ అన్నారు. గ్యాస్ అంటే అది 500 బోనసే లేదు, ఒక్కరు కూడా పర్లేదు. ఆ బస్సు కూడా మీరు చూస్తున్నారు, తన్నుకొని కొట్టుకొని గుద్దుకొని చెప్పులు తీసుకొని కూడా కొట్టుకుంటారు. అది తప్ప వేరే పథకాలు ఏం చేసింది చెప్పండి సార్? అదే వ్యత్యాసం సార్. చెప్పకుండా మేము ఇచ్చినాం. అప్పుడు ఉన్నాయి ఇచ్చినాం, చెప్పకుండా ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినే ఇలేకపోతున్నారు. అదే వ్యత్యాసం సార్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, ఈ మీ మండలాలలో చూసుకున్నా కూడా యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలై వాళ్ళ జీవితాలను మొత్తం చిన్నాభిన్నం చేసుకుంటున్నారు సార్. అది గత ప్రభుత్వం నిర్మూలించడంలో విఫలమైంది అంటున్నారు, ఈ ప్రభుత్వం కూడా అదే అంటున్నారు సార్. మీరు వాళ్ళకి ఇచ్చే సందేహాలు ఏంటి సార్? డ్రగ్స్ అనేది వాస్తవంగా ఉంది సార్. నిర్మూలన అంటే మేము ఉన్నప్పుడు కూడా మేము కొంతమంది పేర్లు చెప్పి పట్టియటం, ఇలా జరుగుతుందని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇలాంటి కొన్ని సందర్భాలు మేము చేసినా కానీ స్పందన లేదు సార్. పట్టించుకోవాలి. మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, సిఐలకి ఎస్ఐలకి పేర్లతో సహా మేము చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేశారు, ఏ పద్ధతిలో చేశారో
మాకైతే తెలియదు కానీ పట్టుకోవటం అయితే తెలియదు సార్. డ్రగ్స్ అనేది విపరీతంగా ఉంది సార్, మా మండలంలో విపరీతంగా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది పట్టుకోలేకపోతున్నారు. మరి వాళ్ళకి ఏమైనా లాలూచీలు ఉన్నాయా అధికారులతోటి అనేది మాకు తెలియట్లే. ఈ మధ్య మా యువము ఇది ఉంటుంది కదా, మా యువము లారీలు ట్యాంకర్లో సార్, ట్యాంకర్లో పట్టుకున్నారు, మేలచెరులో పట్టుకున్నారు. మన ఈ మధ్య రాంపురంలో పట్టుకున్నారు. దొరుకుతున్నాయి. అసలు ఇక్కడ చేరేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. పిల్లగాళ్ళు అయితే మరీ దారుణంగా ఆగమైపోతుంది సార్. ప్రతి ఊర్లో ఉన్నారు సార్. బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎట్లా సార్ నిర్మూలన ఎట్లా సాధ్యం? నిర్మూలన అంటే మరి అధికారులు చేయాలి సార్. అధికారులు చేస్తేనే అయింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు చూసే ఉంటారు, చింతలపాలెం ఎస్ఐ గారు ఇక్కడ ఎంత దారుణం ఉంటే సార్, మేము పోయి సార్ ఇట్లా జరిగింది మాకు అన్యాయం అంటే స్పందన ఉండదు. వాళ్ళు పెడితేనే కేసు. మా వల్ల పంపించిన అరే న్యాడుందిరా టీఆర్ఎస్ కాంగ్రెస్లో పోండిరా, ఏమైనా బెదిరించేవాడు సే మేడం కూడా బెదిరించేది. వాళ్ళు కొట్టుకొని మా మీద కేసులు పెడతారు సార్. మా వాళ్ళు బలి కావాలా. స్టేషన్ పోతే వారం రోజులు బంధించటం, డబ్బులు తీసుకోవటం, వదిలిపెట్టడం, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడుతుంది సార్. నేను స్టేషన్కి పోతే సార్ నువ్వు రావద్దు, ఇప్పుడున్న పోయిన ఎస్ఐ గారు నువ్వు స్టేషన్కి రావద్దు, నువ్వు స్టేషన్కి వస్తే నాకు ఇబ్బంది జరుగుతుంది, మొన్న ఫోన్లు వస్తుంది, నీదేనంటే ఫోన్ చెయ్యి. అదేం సార్ నేను రావద్దు అంటే నేను చెప్పేది నువ్వు అంటాడు సార్. మా వాళ్ళని పంపితేనే స్పందన ఉండదు. ఇదే సార్ కోటా బియ్యం పట్టుకొని 1,50,000 వసూలు చేసిండు సార్, అందరికీ తెలుసు. అదిగాక అతను బండి పట్టుకొని తర్వాత ఫీడిచ్చి వాడిని అదని ఇదని ఎంక్వైరీని బాగా ఇబ్బంది పెట్టిండు సార్. అతను సిబిఐని ఆశ్రయించి పట్టించిండనేది అంటే నాకు తెలియదు అనుకుంటుంటే ఏంటవి పట్టించిందని తెలిసింది. ఇవాళ మండలం మొత్తం సంతోషంగా ఉన్నారు సార్. ఎస్ఐ గారు పోవటం సంబరాలు చేసుకునేంత బయటకు వెళ్ళకపోయినా సంబరాలు చేసుకోవాలనే ఫీలింగ్లో ఉన్నారు. అంత హింస పెట్టిండు సార్. జనం కూడా దేవుడే చూస్తాడు టయానికి దేవుడు చూసిండు, అతని పాపం అతనికే గుర్తుకుంది సార్. అంటే ఎందుకు అట్లా చేసిందంటారు సార్? ఒక అధికారుల వాళ్ళ ఒత్తిడి సార్. అధికారులు బాగా ఒత్తిడి పెట్టడం, ఆయనకు వచ్చే దాంట్లో కూడా కమిషన్లు, మండల నాయకులకి కమిషన్లు ఇస్తేనే అది ఆడిపోయింది అనుకోండి సార్. పలానా అధ్యక్షుడు కాడికి పోయి మండల పార్టీ కాడికి పోయి మాట్లాడుకోపోండి, ఆయన మాట్లాడ్డంట, ఆయన ఇంటికి పోయి మాట్లాడాలంట. ఇలాంటి మండలంలో ఎక్కడికి పోయి అడిగినా చెప్తారు సార్. మొఖమాట లేకుండా సార్ అట్లా వాళ్ళకి సహకరించిండు. ఇవాళ ఎవరు సార్ ఆయన కాపాడేది? నీ ఉద్యోగం కాపాడేది ఎవరు? నేను కాపాడేది ఎవరు? నువ్వు జైలు పోయి కూర్చున్నావు, ఇవాళ పిల్లలకు దూరం అయినావు, నీ ఉద్యోగానికి దూరం అయినావు, ఇవాళ నేను వాడుకుంటారు వదిలేసారు, ఇబ్బంది పడతావు నువ్వు. ఇప్పుడున్న అధికారులు కూడా ఆలోచించి మీకున్నటువంటి చట్ట ప్రకారం పనిచేయండి. మా తప్పు అయితే మమ్మల్ని శిక్షించండి, మేము భర్తం, కానీ మీరు అన్యాయం చేయొద్దు, ఈ రాజకీయాల కోసం బలి కావద్దు. ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. ఈ పార్టీలు శాశ్వతం కాదు. అధికారులు కూడా జాగ్రత్త ఉండటం మంచిదని నా యొక్క సలహా సార్. ఓకే సార్, ఇక్కడ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? 42% రిజర్వేషన్ కూడా ఆగిపోయిందడు అని, అది ఇంకా అమలు కాక కేంద్రం కానీ ఆగింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నా అభిప్రాయం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టారు, మేము ఖండించటలేదుగా. వాళ్ళే బిల్లు పెడతారు, కేంద్రానికి పంపిస్తారు, తర్వాత కేంద్రం చేయలేదు నేనేం చేసాను అంటారు. ఇదేగా చేసేది, వాళ్ళు చేయమనండి, మంచిదేగా చేస్తే, చేయొద్దని ఎవరు అన్నారు? ఓకే సార్, ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఇప్పుడు అంతా స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు, వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియట్లేదు, అభివృద్ధి కూడా కుంటుపడింది, కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎలక్షన్ పెట్టకుండా ఉండాలని చూస్తున్నట్టు నా ఆలోచన. ఇప్పుడు మండల నాయకులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎలక్షన్లు పెట్టకపోతే మనమే రాజులు, ఇక్కడ పరిపాలన లేదు, సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేరు, మనమే సాగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కింద నాయకులు ఉన్నారు. పై నాయకులు ఏంటంటే ఎలక్షన్లు పెడితే మనం ఓడిపోతాం, మనకి ఇబ్బంది జరుగుద్దని వాళ్ళు ఆలోచిస్తారు. కింద స్థాయిలో మాకు మంచిదే, సర్పంచ్ లేకపోతే ఈ ఊరిలో నేనే హీరోని. ఇప్పుడు వానపావులు కూడా నాగుపావులాగా బొసపడుతుంది. మరీ అంత దారుణంగా ఉన్నారు సార్. పరిపాలన కుంటుపడుతున్న వాళ్ళకి పట్టించుకోరు. మేము చెప్పిందే కావాలి, నేను చెబితే కార్యదర్శి పని చేయాలా, ఆ ఉద్దేశంతో ఉండరు. కానీ ఎలక్షన్ పెట్టాలనే ఆలోచన
వాళ్ళకి లేదు సార్. కదా 2028లో మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది సార్. 100% మేము అధికారంలోకి వస్తాం. మేమైతే ఎంత దారుణంగా అయితే మేము చేయం సార్. మేము న్యాయబద్ధంగానే ఉంటాం. మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా సార్ ఎన్నో పంచాయతీలు వచ్చినాయి, ఎన్నో స్టేషన్లో పంచాయతీలు చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మేము కూర్చోబెట్టి మాట్లాడి రాజీ చేసినాం. కానీ ఇలా దుర్మార్గంగా మేము కేసులు పెట్టడం కానీ కొట్టుకోవటం కానీ ఇలాంటి ఏనాడు జరగలేదు. 10 సంవత్సరాల్లో మేము వాస్తవం కాకపోయినా రికార్డు చెప్తుంది సార్. ఆడ చూసుకోమనండి. ఎక్కడైనా సార్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ స్టేషన్లో కానీ కేసులు మేము ఉన్నప్పుడు ఉండవు సార్. ఇప్పుడు చూడండి, ప్రతి ఊర్లో ఎప్పుడు కొట్టుకోవటం, ఎస్సీ కేసులని. మొన్న ఈ 4 రోజుల క్రితం కృష్ణాపురంలో వాళ్ళే సార్, ఇరు వర్గాలు కాంగ్రెస్ వాళ్ళే ఇల్లులు ధ్వంసం చేసుకున్నారు. 5 ఇల్లులు కేసులు పెట్టుకున్నారు. ఇద్దరిని కొట్టారు, జైల్లో పెట్టారు. జైలు అనుభవించి వచ్చారు. అంత నష్టపోయారు. వాళ్ళే కొట్టుకున్నారు. అట్లుంది వాళ్ళ పరిపాలన. ఒకసారి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఓటర్లకు ఏం చెప్పగలుగుతున్నారు? ఓటు అంటే మొత్తం చాలా విలువైంది, దాన్ని అమ్ముకోవడాలు జరుగుతున్నాయి సార్. మద్యానికి మనకి ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఓటర్లకు మీరు ఇచ్చే సందేహం ఏంటిది? ఓటర్లకు అన్నీ తెలుసు సార్. ఎవరి కోటి వేయాలనో తెలుసు, ఓరు ఏం చేసిందో తెలుసు. ప్రతి గ్రామంలో ఓరిని అడిగినా ఇలా కేసీఆర్నే గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ చేసిన పథకాలే గుర్తు చేసుకుంటున్నారు. ఇలా ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్ కూడా సీఎం పేరు గుర్తించలేకపోతారు, సీఎం పేరు చెప్పలేకపోతారు మీటింగుల్లో. ఇవాళ జనం స్పష్టంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఓరిచ్చినా ఓటేసేది బీఆర్ఎస్ పార్టీకే, గెలిపించేది బీఆర్ఎస్ పార్టీనే. జనాలు క్లియర్గా ఉన్నారు సార్, దాంట్లో సందేహం లేదు. సార్ ఫైనల్గా మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూడండి. ఇప్పుడు 1.5 కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో చూడండి. అవి వాళ్ళే చెప్తున్నారు సార్. మేము ఓటు వేయమని పోతే వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు మేము వేస్తాం. కొంతమంది ఏమంటే మీడియేటర్లు ఉంటారు సార్, మీరు రావద్దు చిన్న, మాకు తెలుసు. కొంతమంది భయస్తులు ఉంటారు కదా సార్, వాళ్ళంటే భయపడే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు అంటే మాకు ఎట్టి వాళ్ళనో తెలుసు, మేము వేస్తాం, మీరు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే 4 ఓట్లు సంపాదించే విధంగా ఇలా ఓటర్లు ఉంటారు మాకంటే ముందు. సార్ సర్పంచ్ ఎన్నికలలో రాష్ట్రంలో మార్పు వస్తుందంటారా? చాలా మార్పు వస్తుంది సార్. అన్ని సార్లు మేమే గెలుస్తాం. మా మండలంలో సార్ నివురు కప్పి నిప్పులాగుంది. మా మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు మాయే వస్తాయి. మేమే గెలుస్తాం, మేమే గెలబోతాం. దాంట్లో సందేహం లేదు. వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, మేము డబ్బులు తక్కువ ఇచ్చినా మేమే గెలుస్తాం, ఇవ్వకపోయినా మేమే గెలుస్తాం. అట్ట కసిమేనరు. ఇలా కేసులు సార్, కేసులు వాళ్ళు పెట్టి వాళ్ళే ఇబ్బంది పెడతారు ఇరు వర్గాలని. వాళ్ళు ఎందుకు వేస్తారు సార్ ఓట్లు? ఆంధ్రాలో టీడీపీ గెలిచింది సార్ మొన్న. ఇక్కడ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. కోట్ల రూపాయల్లో పందాలు నడిచింది, ఓడిపోవడం జరిగింది జగన్. టీడీపీ వాళ్ళు ఊరేగింపు చేసుకుంటుంటే పక్క ఊరోళ్ళు ఈ ఊర్లో ర్యాలీకి వస్తే ఆపి వాళ్ళని కొట్టడం దౌర్జన్యం. అంటే వైఎస్ఆర్ గెలితేనే మీరు ఊరేగింపు చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి వెళ్తే ఊరేగింపు చేసుకోకూడదు. కొట్టడం, ఎక్కడన్నా డీజీలు పెట్టనీకుండా చేయటం, పోలీసులను పంపించటం, అంత దౌర్జన్యం చేస్తున్నారు. జనాలు అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఎవరికి బుద్ధి చెప్పాలనో జనాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.